ఒక 2.5 సంవత్సరాల చిట్టి తల్లి తప్పిపోయి 5 రోజులు అవుతున్న 300, 400 మంది పోలీసులు, ఇంకా అనేక గ్రామాల యువకులు, ఇంకా ఎంతోమంది ఎన్ని విధాలుగా జల్లెడి పట్టినా మనం పట్టుకోలేకపోతున్నామంటే మన వ్యవస్థలో టెక్నాలజీ పరంగా మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోండి. దీన్ని నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మనం చాలా బాగా వెనకబడి ఉన్నాం. ఒక 2.5 సంవత్సరాల చిన్న పిల్ల ఒక నిర్మానుష్యమైనటువంటి ఒక 40 ఎకరాల ఒక 50 ఎకరాల పామ్ ఆయిల్ తోటలో తప్పుకోవడం అంటే, మనం పట్టుకోలేకపోవడం అంటే నిజంగా ఇది మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపిస్తుంది. ఈ లోపాల నుంచి అయినా సరే మన ప్రభుత్వాలు, మిగతా మన ప్రజలు అందరం అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞానేశ్వరి, కాకినాడ జిల్లా తుని మండలం డొంకవాకకి చెందినటువంటి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఒక 50 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ఉంటే దానికి వీళ్ళు కేర్ టేకర్గా ఉంటున్నారు. అంటే అక్కడ తోటమాలిగా ఉంటూ ఆ తోటను చూసుకుంటున్నారు. 50 ఎకరాల ప్లేస్లో వీళ్ళ ఇల్లు ఒక్కటే ఉంది, ఊరికి దూరంగా. ఒక సీసీ కెమెరా ఉంది, 2 పిల్లలు, ఈ పాప పెద్ద పాప జ్ఞానేశ్వరి. శనివారం రోజు వాళ్ళ నాన్నగారి వెనకాల పడింది. అంటే వీళ్ళ నాన్న ఇంటి దగ్గర పెట్టేసి బయటికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. ఈ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ పాప తల్లి ఇంకొక చిన్న పాప ఉంది వాళ్ళకి. ఆ పాప ఆలనా పాలన చూసుకుంటుంది. వాళ్ళ నాన్న వెనకాలే వెళ్ళింది కదని ఆవిడ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంటి దగ్గరే ఉంది కదా అని చెప్పేసి ఇతను కూడా పట్టించుకోలేదు. వీళ్ళ నాన్న ఈ పాపని ఇంటి దగ్గర పెట్టి బైక్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఈ పాప ఏమొచ్చేసి వాళ్ళ నాన్న వెనకాలే వచ్చేసింది. సీసీ కెమెరాలో అది స్పష్టంగా కనిపిస్తుంది, మీరు చూసే ఉంటారు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, అందరికీ పిల్లలు ఉంటారు. ఇలా ఏ విషయాన్నైనా ఇన్ని రోజులు పడితే ఇంకా భద్రత ఎలా ఉంటుంది? ఇలా చేసేటటువంటి వాడికి లేదా ఇలా చేయాలనుకుంటున్నటువంటి వారికి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఒకటి, పాప ఏ విధంగా అదృశ్యమైందో తెలియలేదు. ఒకే సీసీ కెమెరా ఉండడం వల్ల పాప ఆచూకీ తెలియడం కష్టమైపోయింది. అంత పెద్ద తోట ఉండడం వల్ల కనీసం ఆ తోట గల యజమాని 4 వైపుల కార్నర్లో 8 సీసీ కెమెరాలు పెట్టాలి, కానీ అలా చేయలేదు. కనీసం ఇప్పటికైనా మిగతా యజమానులు అలాంటివి చేస్తారేమో, బహుశా ఇప్పటికైనా. ఇంతకుముందు మనం నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది పిల్లలు బోరుబావిల్లో పడిపోయి మరణించారు. మరి ఈ పాప ఏమైందో తెలియదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎక్కడైనా ఆ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, కొండలు ఎక్కడైనా ఎక్కిపోయిందా భయపడి, లేకపోతే దారి అయితే ఖచ్చితంగా తప్పిపోయింది. ఒకవేళ కిడ్నాప్ అవ్వకపోతే దారి తప్పిపోయి ఉంటుంది. 2.5 సంవత్సరాల పాప అంటే ఏం తెలుస్తుంది? అక్కడ జీడి పిక్కలు, ఈ జీడి పిక్కలు అయితే ఏవైతే ఉంటాయో అవి ఏరుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తారంట. ప్రజలంటే యువకులు. వాళ్ళకి ఏమైనా దొరికిందా, వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారా, ఆ వైపు కూడా ఆలోచిస్తున్నారు. అయినా సరే క్లూ దొరకలేదు. పైగా వీళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది. ఆ కుక్క కూడా పాప వెనకాల వెళ్ళిందంట. ఆ కుక్క ఏమొచ్చేసి మొన్న మంగళవారం రోజు వచ్చింది, 3 రోజుల తర్వాత. ఆదివారం, సోమవారం తర్వాత మంగళవారం రోజు వచ్చింది. పోలీసులకి కొంత హోప్ వచ్చింది. కానీ ఇక్కడ జనాల్ని, పోలీసుల్ని చూసి ఆ కుక్క గందరగోళానికి గురైంది. చివరికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినటువంటి కొంతమంది యువకులు ఆ కుక్కను పట్టుకొని శాంతిపరిచి ఇప్పుడు ఆ పిల్లగల తండ్రితో దాన్ని మచ్చిక చేయించారు. అయితే ఆ కుక్క రాగానే పాప తల్లి ఆ ఏదైతే చీర కొంగు ఉంటుందో ఆ కొంగిని పట్టుకొని కొంతవరకు లాగింది. ఒక 200-300 మీటర్ల వరకు తీసుకెళ్లి అక్కడ ఆగిపోయింది. ఆ కొంగిని ఇప్పుడు పోలీసులు, క్లూస్ టీం వాళ్ళు కట్ చేసి దాని ఆధారంగా ఇప్పుడు డాగ్ స్క్వాడ్కి చూపించారు. డాగ్ స్క్వాడ్ వచ్చి మరికొంత దూరం వెళ్ళి అక్కడ ఆగిపోయాయి. దీని తర్వాత ఏమైందంటే, వర్షం పడడం వల్ల పోలీసులకు కూడా ఇబ్బంది అయింది. ఇలా రకరకాల ప్రతికూల పరిస్థితుల్లో పాపకి ఏమైందో అర్థం కాలేదు. అడవి పందులు ఏమైనా తినేస్తే పాప కనీసం ఆ ఎముకలైనా ఉండాలి. అడవి పందులు చంపుతాయి తప్ప తినవు మనుషులు. ఒకవేళ కొండ సిరుగులు అలాంటివి ఏమైనా ఉండి మింగేసినా అది ఆధారం దొరకదు. కిడ్నాప్ చేసినా ఇప్పటికి దొరికిపోవాలి. కిడ్నాప్ చేస్తే అక్కడ సీసీ కెమెరాలు లేకపోయినా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేవంట. మళ్ళీ ఎక్కడో తుని లాంటి ప్రాంతాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. దాని ఆధారంగా కూడా చూస్తున్నారు. అలాగని పోలీసులు కూడా దగ్గర 300 మందికి పైగానే ఇప్పుడు టీములుగా ఏర్పడి గాలిస్తున్నారు. అనేక డ్రోన్ కెమెరాలతో వెతుకుతున్నారు. ఇంకా ఎంతోమంది యువకులు స్వచ్ఛందంగా వెతుకుతున్నారు. ఇంకా ఆ పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 కూడా ఇది ప్రకటించారు నజరానా పోలీసులు. అటువైపు సీఎం ఆఫీస్ నుంచి కూడా ఈ యొక్క కేసు విషయంలో ప్రెజర్ ఉంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాదు. మనం టెక్నాలజీ పరంగా ఏదో వెనకబడ్డాం, లేదా ఈ వెతికే విషయంలో సరైనటువంటి విధంగా మన దగ్గర ఒక పరిజ్ఞానం అయితే లేదు. ఎందుకంటే ఒక 2.5 సంవత్సరాల పాప, వాళ్ళు ఎక్కడైనా బ్రతకని, ఇంతమందిని కష్టపడినా దొరకలేదు అంటే ఇక్కడ ప్రకృతి
మనం ప్రకృతిని కూడా అంచనా వేయాలి. వర్షం పడుతుంది, ఆ సమయంలో వర్షం పడుతుంది, ఎడతెరిపి లేనటువంటి వర్షం. ఎక్కడైనా పడిపోయి ఏదైనా గుమ్ములో కూడా పడిపోయిందా? ఇలాంటివి కూడా వాళ్ళు కూడా పోలీసులు కూడా దీని గురించి ఆరాధిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అన్ని విధాలుగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పాప ఆచూకీ దొరకలేదు. చివరికి ఏవో 2 గుడ్డ పీలికలు దొరికాయి. పాప డ్రెస్ అంటున్నారు కొంతమంది. సో ఇలాంటివన్నీ చూస్తే ఎంత భయం వేస్తుందో చూడండి. అయితే వాళ్ళు ఊరిలో లేరు, ఊరికి దూరంగా ఒక 50 ఎకరాల పొలం, ఒక ఫామ్ ఆయిల్ తోటలో ఉంటున్నారు. అయినా సరే మనము ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఊళ్ళలో ఉంటే మృగాలు, ఒంటరిగా ఉన్నటువంటి చిన్న పిల్లల మీద మృగాలు వచ్చి మీద పడిపోతున్నాయి. ఖమ్మంలో చూసారా, 12 సంవత్సరాల పిల్ల ఒక లంచా కొడుకు పాపని అఘాయిత్యం చేయడమే కాకుండా అమ్మాయిని ఎక్కడ బయటికి చెప్తుందని చెప్పి 3వ ఫ్లోర్కి ఎక్కించి అక్కడి నుంచి పడేశాడు. ఆ పాప ఇప్పుడు చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతుంది. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీరు చెప్పండి.